తెలంగాణ జనం గలం గర్జించిన కురుక్షేత్రం ఓరుగల్లు మహాగర్జనను విశ్వవ్యాప్తం చేసిన యుద్ధ భూమి కాకతీయ గడ్డ. ఓరుగల్లు గడ్డపై ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ మరోసారి గర్జించింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ జనం ఆక్రోశిస్తున్నారు. కుట్రల కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకు ఆగమైపోయింది. ప్రజల నాడి తెలిసిన బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ వేడుకతో నవోద్యమానికి నాంది పలికింది. తెలంగాణ తల్లి పెద్ద కొడుకు కేసీఆర్ స్వరాష్ట్ర సంరక్షణ మహోద్యమానికి రణతోరణమై నినదించారు. విరాట యుద్ధానికి ముందు అర్జునుడు జమ్మి చెట్టు నుంచి గాంధీవాన్ని ధరించారు. అలా ఎల్కతుర్తి వేదికగా తెలంగాణ జమ్మి చెట్టు ఓరుగల్లు నుంచి మరో పోరాట విలును ఎక్కుపెట్టారు కేసీఆర్తో మేము సైతం అని లక్షలాది మంది జనం తరలివచ్చారు. అశేష జనవాహిని కరతాళ ధ్వనులే గర్జనులై గర్జిస్తుంటే కుట్ర పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓరుగల్లు పోరు గర్జన సభకు అశేష జనం హాజరయ్యారు. ఊపిరి పీల్చుకో తెలంగాణ, కేసీఆర్ వస్తున్నాడనే నినాదాలు సభ ప్రాంగణం దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించాయి. లక్షలాదిగా జనం హాజరవడంతో ఎల్కతుర్తి సభ ప్రాంగణం కుంభమేళను తలపించింది. తెలంగాణ జనం గలం గర్జించిన కురుక్షేత్రం ఓరుగల్లు మహాగర్జనను విశ్వవ్యాప్తం చేసిన యుద్ధ భూమి కాకతీయ గడ్డ. ఓరుగల్లు గడ్డపై ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ మరోసారి గర్జించింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ జనం ఆక్రోశిస్తున్నారు. కుట్రల కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకు ఆగమైపోయింది. ప్రజల నాడి తెలిసిన బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ వేడుకతో నవోద్యమానికి నాంది పలికింది. తెలంగాణ తల్లి పెద్ద కొడుకు కేసీఆర్ స్వరాష్ట్ర సంరక్షణ మహోద్యమానికి రణతోరణమై నినదించారు. విరాట యుద్ధానికి ముందు అర్జునుడు జమ్మి చెట్టు నుంచి గాంధీవాన్ని ధరించారు. అలా ఎల్కతుర్తి వేదికగా తెలంగాణ జమ్మి చెట్టు ఓరుగల్లు నుంచి మరో పోరాట విల్లును ఎక్కుపెట్టారు కేసీఆర్తో మేము సైతం అని లక్షలాది మంది జనం తరలొచ్చారు. అశేష జనవాహిని కరతాళ ధ్వనులే గర్జనులై గర్జిస్తుంటే కుట్ర పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓరుగల్లు పోరు గర్జన సభకు అశేష జనం హాజరయ్యారు. ఊపిరి పీల్చుకో తెలంగాణ, కేసీఆర్ వస్తున్నాడనే నినాదాలు సభా ప్రాంగణం దిక్కులు పెక్కటిలేలా ప్రతిధ్వనించాయి. లక్షలాదిగా జనం హాజరవడంతో ఎల్కతుర్తి సభా ప్రాంగణం కుంభమేళను తలపించింది.